హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చేపలు తెచ్చుకొని కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాం. చేపల ఫ్రై భలే ఉంటుంది. కొత్తిమీర చేప ఫ్రై కేరళ స్టైల్లో బాగుంటుంది. చేసుకుందామా? రండి, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. రండి, కొత్తిమీర చేప కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. రండి. పసుపు పొడి అన్నీ వేసి ఉప్పు అంతా వేసి కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకున్నాం. కేజీ రొయ్యలు, కేజీ చేపలు కడిగి పెట్టుకున్నాను నీట్గా. పసుపు పొడి ఉప్పు అంతా వేసి కేజీ చేపలు. ఒక చిన్న కట్ట కొత్తిమీర కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక తెల్లగడ్డ, ఒక 4 రెబ్బలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలు, ఒక 2 అంత ఎర్రగడ్డలు 2, చిన్న అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్క. ఇవే కావాల్సిన పదార్థాలు. ఈ మసాలా కొత్తిమీర అది రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక తర్వాత చూపిస్తాను. ఓకే, రుబ్బుకోవాలి. తెల్లగడ్డలు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా కోసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పెట్టాలి, కోసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక మళ్ళీ చూపిస్తాను. పేస్ట్ రుబ్బుకున్నాం. చేపలు వేయించుకున్నాక మళ్ళీ చేసే విధానం చూపిస్తాను. ఇప్పుడు చేపలు వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అట్టే మనం దీంట్లో కూడా వేస్తే ఇదిగా ఉండదు. కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం చేప వేగని ఫ్రెండ్స్, వేగినాక మళ్ళీ చూపిస్తుంది. ఇలా వేయించుకోవాలి. అయిపోయింది. చేపలు వేయించుకున్నాం కదా, చేపలో మసాలా వేసి వేయించుకుందాం. రండి, చూపిస్తాం. సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసుకొని, బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అంతే. దీనికి ఏం మసాలా సామాన్లు ఏమీ అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు చేపలు వేసుకున్నాం కదా, కొద్దిగా మళ్ళీ కావాలంటే వేసుకుందాం. గ్రీన్ కలర్ మసాలా బాగా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అంతా పీల్చుకొని మళ్ళీ ఆయిల్ వదలాలి. అంతవరకు వేయించాలి. అప్పుడుగా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అంతా పీల్చుకునేస్తుంది, మళ్ళీ వదలాలి. అప్పుడుగా టేస్ట్. కొంచెం కట్ట మూసేస్తాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. నీళ్ళు పోసేస్తున్నా కదా, కొంచెంసేపు ఉడకనిస్తాం. కొంచెంసేపు మసాలా ఉడకనిస్తాం ఫ్రెండ్స్. కొంచెంసేపు తడేసే మిక్సీ కొంచెంసేపు ఉడికితే ఆయిల్ పైకి వెళ్తే
అప్పుడు బాగుంటుంది. అంతే కొంచెంసేపు ఉడకాలి. ఇప్పుడు కొంచెంసేపు ఉడకాలి ఫ్రెండ్స్. చాలా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చేప ముక్కలు తలకాయ ముందే వేసి పెట్టిన, ఎందుకంటే తలకాయ కొంచెం లేట్ అవుతుంది కదా ఉడికేదానికి. అందువల్ల సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చేపల మీద. కేరళ ఫ్రై ఇది. మనము చేప ఎందుకు ఫస్ట్ వేయించుకోవాలంటే మనం వేయించేటప్పుడు ఇరిగిపోకుండా బాగుంటుంది అన్నమాట. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఒక మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు పర్వాలేదు. మనము ఎంత వేయించినా చేప ఇరిగిపోదు అన్నమాట. ఒక రవ్వ జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాలు జీలకర్ర, నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. నిమిషం నిమ్మకాయ పిండినాక అంతే అయిపోయింది. ఒక నిమిషం అటు మూత వస్తాను, ఒక నిమిషం. ఎందుకంటే ఆ మసాలా అంతా చేపలకు పట్టుకోవాలి. దాని ఫ్రెండ్స్ ఆయిల్ తేలిపోయి చూస్తున్నారా, అంతే అయిపోయింది. ఆపేస్తాను గ్యాస్. అయిపోయింది ఫ్రెండ్స్, అంతే అంతే. ఎమ్మి కేరళ చేపల స్టైల్ రెడీ. కొత్తిమీర చేప, దీనికే మసాలా గిసాలా ఏం లేదు, ఓన్లీ కొత్తిమీర, ఒక ఎర్రగడ్డ, ఒక చిన్న 2 తెల్లపాయలు, అంతే. చెప్పాను కదా ఆపేస్తాను, గ్యాస్ కట్టేస్తాను. అయిపోయింది. రండి ఫ్రెండ్స్, అన్నం తిందాం. చేప చేసుకున్నాం కదా, తిందాం రండి. ఎమ్మి కేరళ చేప, సూపర్ చేప. సూపర్గా ఉంది, నిజంగా శిల్ప. ఫ్రెండ్స్ ఎమ్మీగా ఉంది. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. బాగా ఆకలి వేస్తుంది, తెల్లారి కూడా తెల్లా.